అందరికీ ముందుగా పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాశి ఫలాల్లో సింహరాశి వారికి రాశి ఫలాలు కూడా తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారి గురుడు జూన్ 1 వరకు ఏకాదశ స్థానంలో సంచరించారు. అక్కడ శుభ ఫలితాలు ఇచ్చిన తదుపరి 1000 స్థాన సంచారం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. శని భగవాన్ చూసుకున్నట్లయితే సంవత్సరాంతం కూడా అష్టమ సంచారం వలన అనేక ఇబ్బందులు, శ్రమ, ఖర్చుని ఎక్కువ కలిగించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంక ఈ రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు గృహమందు వివాహ శుభకార్యాలు చేయడానికి ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటుగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. వీరు ముఖ్యంగా తీర్థయాత్రలు చేసే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మాత్రం ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉన్నతమైన ర్యాంకులు, తమ అనుకున్నటువంటి విద్యా విధానంలో ముందుకెళ్ళడం, తమకు కావలసినటువంటి సీట్లు పొందే అవకాశాలు కూడా మనకు అవసరం. ముఖ్యంగా మత్స్య పరిశ్రమ గతంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంచి ఫలితాలు అంటే అధికమైన ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే వ్యవసాయదానికి 2 పంటలు కూడా బాగుగా ఉంటాయి. అంటే మొదటి పంట కన్నా రెండో పంట ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే వారికి అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చును. రాశి వారికి శని గురులు బలం లేకపోవడం వల్ల రాజకీయ నాయకులు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పవచ్చును. అదేవిధంగా వ్యాపారస్తులు మాత్రం అధిక పెట్టుబడులు పెట్టరాదు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఇక ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1, 4, 10. అదేవిధంగా వారాలు చూసుకున్నట్లయితే సోమవారము, బుధవారం, గురువారం అధిష్ట వారాలు. ఈ వారాల్లో ఈ మంచి పని చేసినట్లయితే మంచి ఫలితాలు పొందారు. ఇక ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికి 108 ఉపయాలయాలు, దాన్నే భీమమండలం అంటారు. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చెప్పిన 108 పాదాలు. 108 పాదాలకి 108 గ్రామాల్లో శివాలయాలు ఉండడం జరిగింది. మన సింహరాశి తీసుకున్నట్లయితే మక, పుబ్బ, ఉత్తర. మక 1వ పాదం మనం చూసుకున్నట్లయితే నరసాపురపేట, 2వ పాదం మెల్లూరు, 3వ పాదం ఆరికిరేవల, 4వ పాదం కొత్తూరు. ఇక పుబ్బా నక్షత్రం 1వ పాదం చింతపల్లి, 2వ పాదం వెదురుపాక, 3వ పాదం తొస్సుపూడి, 4వ పాదం పొలమూరు. ఇక ఉత్తర 1వ పాదానికి మాత్రం పందలపాక. ఈ యొక్క నక్షత్ర పాదాలు ఏ గ్రామాలు అయితే చెప్పానో ఆ నక్షత్ర పాదం గల జాతకులు ఈ సంవత్సరంలో ఆ గ్రామానికి వెళ్ళి ఆ శివాలయంలో స్వామివారికి అర్చన చేయించుకున్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సింహరాశి వారు దుర్గా ఆరాధన చేయండి. అదేవిధంగా నవగ్రహ శాంతి చేయించుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందని చేస్తున్నాను. స్వస్తి. శ్రీ గురుపీఠం. ఇట్లు మీ ఐ వెంకటేష్ సిద్ధాంతి.